కొట్టకుండా ఆపుతానే. రా. అన్నయ్య కొంచెం మెల్లగా కొట్టన్నయ్యా, అసలే చెయ్యి జారేలా ఉంది. అమ్మో, ఆ దిక్కుమాలిన రాడుతో కొట్టిందో తల పగిలి చేస్తాడు. చెప్తానే నీ పని. ఇక ఉట్టి కొట్టే కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇక ఆటల పోటీలకు వెళ్ళిపోదాం. అలాగే పదండి. ఆగండి ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరేగా పోటీలకు వెళ్దామన్నారు, అందుకే వెళ్తున్నా. నీ తెలివి తగలయ్యా, నన్ను పూర్తిగా చెప్పనివరా? మీ అందరికీ ఒక గమ్మత్తైన పోటీ పెడుతున్నాను. అదేమిటంటే ఈ రాధాకృష్ణుల బొమ్మను ఈ దరిదాపుల్లో ఎక్కడో ఒక చోట దాచి పెడతాను. మీలో ఎవరైతే దీన్ని వెతికి పట్టుకుని నేనిచ్చిన సమయంలో తీసుకొచ్చిస్తారో వాళ్ళే విజేతలు. వారికి 10,000 రూపాయల బహుమతి కూడా ఇవ్వబడుతుంది. అవును, కాబట్టి మీరందరూ అటు తిరిగి ఓ 10 అడుగులు ముందుకేస్తే నేను ఈ లోపు ఈ బొమ్మను దాచేసి వస్తాను. గురువు గారు, ఆవిడెక్కడికి వెళ్ళి వంట చేసుకుంటుందో చేసుకోమనండి. మధు పర్మిషన్ ఇచ్చింది కదమ్మా, ఇక వెళ్ళు తల్లి. థ్యాంక్స్ గురూజీ. అవును, ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నా? అదిగో అక్కడ ఒక రాయి ఉంది చూసారా? రాయి దగ్గరికా? అక్కడికి. ఎందుకు? నెట్టడానికండి. నెట్టడానికా? నా ఉద్దేశం నీరసంగా ఉన్న మన వంటల పోటీని ఇంకొంచెం ముందుకి నెట్టడానికి అని. అవునవును, ఇంకా నిలబడవే. అలాగే. గురుగారు, ఇలాంటి రుచికరమైన వంటలు చూస్తుంటే, ఇలాంటి వాసన చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? ఏమనిపిస్తుందమ్మా, ఒక పట్టు పట్టాలనిపిస్తుంది. తొందరగా కానివ్వండి, విరగదీసేద్దాం అంతే. ఏమ్మా, టైం అయిపోతుంది, తొందరగా కానివ్వండి. నెట్టడానికి రెడీ అయిపోయారా?
ఇది ఎక్కడికి పోయింది? అయ్యయ్యో, ఇది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అయ్యయ్యో, థ్యాంక్స్ అత్తయ్య గారు. ఎందుకే? పొయ్యి దగ్గర వేడికి నా నగలోకి చెమట పట్టింది. ఉస్సీ, నీ తెలివి తగలయ్యా. పొయ్యి వేడికి ఒంటికి చెమట పట్టాలి గాని నగలకి చెమట పట్టడం ఏంటి? ఒంటికి పట్టిన చెమట ఊరికే ఉంటుందా అత్తయ్య గారు? నగలకు కూడా అంటుకుంటుంది కదా, అది తుడుచుకోవాలి కదా. సర్లే, ఇదిగో ఆ ఖర్చు ఫిటివ్వు. ఎందుకు? రాయిని దర్శించడానికా? రాయి దొరించడం ఏంటి? మీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు. నీ బొంద తెలుసు, నీ బొంద తెలుసు. ఏంటి, నమ్మకం లేదా? సరే చెప్తా వినండి. అయ్యో, నాకేం వద్దులేవే, నువ్వు వెళ్ళి వంట చేసుకో. ఏంటి అత్తయ్య, ఎంతసేపటికి ఖర్చు ఊపదేంటి? అసలు మర్డర్ చేయాలని ఉందా లేదా? ఆ? ఏంటి, చెప్పనిస్తారా లేక గట్టిగా అరిచి అందరికి చెప్పమంటారా? ఉస్సీ, కర్మ. ఛీ, అలాగే లేవే, నాకే చెప్పించావు. లతక్క, అదిగో ఆ రాయి దగ్గర నిలబడి ఉంటుంది. మీరు చేతిలో ఈ కర్చీఫ్ తీసుకొని ఇలా ఊపుతారు. అప్పుడు ఆ రాయి దబదబా దబదబా దబా అంటూ తల్లుకుంటూ వస్తుంది. ఇక్కడ దబదబాని నువ్వంటే శబ్దం ఎక్కడి నుంచో వస్తుంది. ఎక్కడ కాదత్తయ్య గారు, మన మీదకే వస్తుంది. ఏంటది? దేవుడా! ఉస్సీ, వదలవే, నా చెయ్యి వదలవే. ఉస్సీ, నా రాయి వచ్చేస్తుంది. చేస్తే ఇద్దరు కలిసి చావాలి అంతే. వదలవే, ఉస్సీ, వదలవే. అయ్యో, దేవుడా, రాయి వచ్చేస్తుంది. అబ్బా, అయ్యో, ఉస్సీ, దుర్మార్గురాలా. ఛీ! అంతా నీ తిన్నదనం వల్లే. నిన్ను, ఉస్సీ! నాతో పెట్టుకోవద్దు.